హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో అందరికీ ఇల్లు పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం అయితే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలను కేటాయించడం కోసం అయితే ఈ మేరకు గైడ్ లైన్స్ అయితే విడుదల చేసిందండి. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా గారు జియో నెంబర్ 23ను విడుదల చేశారు. ఈ జియో ప్రకారం ఈ యొక్క ఉచిత స్థలాలకు ఎవరు అర్హులు, కావాల్సిన పత్రాలు ఏమిటి, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీరు చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాబో 5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వడం కోసం తాజాగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం గైడ్లైన్స్ విడుదల చేస్తూ జియో నెంబర్ 23ను కూడా విడుదల చేసింది. ఈ జియో ప్రకారం రాష్ట్రంలో సొంత ఇల్లు గాని స్థలము గాని లేని అందరికీ స్థలాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్, పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు కట్టుకునేందుకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంది. ముందుగా సొంత స్థలం లేని వారికి స్థలాల పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమై ఈ మేరకు గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. ఇందులో భాగంగా గతంలో జగనన్న కాలనీల్లో సెంటు స్థలాలను అయితే ఇవ్వడం జరిగింది. సెంటు స్థలాల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉండడానికి ఆమోదయోగ్యంగా లేదని కూటమి ప్రభుత్వం అయితే భావించి 3 సెంట్లు, 2 సెంట్లు ఇవ్వడానికైతే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ యొక్క స్థలాలను ఎవరికి ఇస్తారంటే, పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే 2 సెంట్ల చొప్పున ఆ యొక్క మహిళ పేరుతో పట్టా ఇచ్చే విధంగాను, ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో భూమి లభించని చోట ఏపీ టిట్కో, యుఎల్పి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇంటి స్థలం పొందిన వ్యక్తికి ఏదైతే స్థలం పొందిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత ఆ యొక్క స్థలంపై పూర్తి హక్కులు, అంటే అమ్ముకునేందుకు హక్కులు వచ్చే విధంగా కూడా ఈ యొక్క నిబంధనలలో ప్రభుత్వం చేర్చిందండి. అలాగే అర్హత కలిగిన వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రభుత్వ స్థలం లేదా ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం పొందడానికి అర్హుడు. ఇంటి స్థలం ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఆ స్థలంలో ఇల్లును నిర్మించుకోవాలి. స్థలం ఇచ్చిన తర్వాత ఆ స్థలాన్ని లబ్ధిదారుడు ఆధార్ కార్డ్, రేషన్ కార్డుతో అయితే ట్యాగ్ చేసి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, స్థలాల గొడవలు లేకుండా ఉండడం కోసం లింక్ చేయనుంది. ఇక ప్రభుత్వ స్థలాలు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పొందే వారికి అర్హతలు ఏమిటి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా ప్రభుత్వం తెలిపిందండి. ప్రభుత్వ నిబంధనల మేరకు స్థలాలకు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి విధిగా రేషన్ కార్డు అయితే ఉండాలి. దరఖాస్తు చేసుకునే వ్యక్తికి రాష్ట్రంలో ఎక్కడ సొంత ఇల్లు గాని స్థలము గాని ఉండకూడదు. గతంలో ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ప్రభుత్వ స్థలాలను పొంది ఉండకూడదు. అంటే గతంలో పొంది అమ్ముకుని ఉంటారు, అలాంటి వారు కూడా ఇప్పుడు అర్హులైతే కారు. 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి అంటే మెట్ట, అలాగే 2.5 ఎకరాల వరకు మాగాణి భూమి కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులు. 5 ఎకరాల మెట్టైనా 2.5 ఎకరాల మాగాణి అయినా భూమి కలిగి ఉంటే అర్హులు, అంతకు మించి ఉంటే మాత్రం అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వం స్థలం ఎవరికైనా ఇచ్చి ఉండి ఆ స్థలం వివాదం అయి కోర్టులో ఉంటే ఆ స్థలాన్ని ఆ యొక్క లబ్ధిదారుడికి రద్దు చేసి వేరొక చోట ప్రభుత్వ స్థలాన్ని అయితే మంజూరు చేస్తారు. గతంలో జగనన్న కాలనీలైనా గత ప్రభుత్వాలైనా ప్రభుత్వం స్థలాలు ఇచ్చినప్పుడు లబ్ధిదారుడు తీసుకుని బేస్మెంట్ వేసుకోవడమో ఏదో చేస్తుంటారు. ఆ తర్వాత ఆ స్థలం మాది అంటూ ఇతరులు వచ్చి క్లెయిమ్ చేయడం, కోర్టుకి ఎక్కడం జరిగి కోర్టుల్లో వివాదాల్లో ఉంటాయి. అలాంటి స్థలాలు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క స్థలాన్ని ఆ లబ్ధిదారుడికి రద్దు చేసి ఈ మేరకు వారికి వేరే చోట స్థలాన్ని అయితే కేటాయిస్తారు. గతంలో కేటాయించిన లేఅవుట్ లో స్థలాలు అనేవి గ్రామాలకు, నగరాలకు దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, చెరువుల్లో ఉండడం, ముంపు ప్రాంతాల్లో ఉండడం వంటి సమస్యలు ఉంటే అలాంటి వారు కూడా మాకు సొంత స్థలం కావాలి అని దరఖాస్తు చేసుకుంటే ఆ స్థలాలను రద్దు చేసి వారికి వేరొక చోట, అంటే నివాస యోగ్యమైన చోటనే వారికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లను
ప్రభుత్వం కేటాయించి పట్టా ఇస్తుంది. అలాగే ఈ యొక్క స్థలాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం అయితే జీవో ద్వారా తెలిపిందండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లబ్ధిదారులు ఎవరైనా ఉచిత స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే తమ గ్రామ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న వారి యొక్క అర్హతను తేల్చడం కోసం ఈ మేరకు విఆర్ఓ ఆర్ఐల ద్వారా అయితే విచారణ చేస్తారు. విచారణ తర్వాత లబ్ధిదారుల యొక్క జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఆ గ్రామ సభల్లోనే అభ్యంతరాలను స్వీకరిస్తారు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. తుది జాబితాను ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి ఈ మేరకు జిల్లా కలెక్టర్కి అయితే పంపిస్తారు. లబ్ధిదారులు నివసిస్తున్న గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే పక్క గ్రామాల్లో గనక ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఆ పక్క గ్రామాల్లోని స్థలాలను ఈ పక్క గ్రామాల్లోని వారికి కేటాయించేందుకు కలెక్టర్కు అధికారాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అంటే మీ గ్రామంలో ప్రభుత్వ స్థలాలు లేకపోతే మీ పక్క గ్రామంలో మీకు స్థలాన్ని అయితే కేటాయిస్తారు. ఒకవేళ అనర్హులై ఉండి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రోద్బలంతోనో రికమెండేషన్తోనో ప్రభుత్వ స్థలం పొందినట్టు ప్రభుత్వం గుర్తిస్తే అటువంటి పట్టాలను రద్దు చేస్తుంది. అలాగే లబ్ధిదారుడికి ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్ల లోపు ఇంటిని నిర్మించుకోవాలి. అలా నిర్మించుకునే పక్షంలో 2 సంవత్సరాలు దాటితే అలాంటి స్థలాలను రద్దు చేసే హక్కు కూడా జిల్లా కలెక్టర్ కు కేటాయిస్తూ ఈ మేరకు జీవోలో నిబంధనల్లో చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి గతంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ స్థలాలు పొందని వారు రాబో అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకుని విఆర్ఓ ఆర్ఐల ద్వారా సర్వే చేసి అర్హత ఉన్నట్లయితే వారందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని అయితే కేటాయించి పట్టా ఇస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్, పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జగనన్న కాలనీలో స్థలం పొంది శ్మశానాలు, చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారు గతంలో ప్రభుత్వ స్థలం పొంది ఆ యొక్క స్థలాల వివాదంలో కోర్టులో చిక్కుకుని ఉంటే అలాంటి వారు, అసలు స్థలము గాని ఇల్లు గాని లేనటువంటి వారు రాబో అతి కొద్ది రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం సర్వే చేసిన తర్వాత మీకు ఇల్లు నిర్మించుకునేందుకు పట్టా అయితే ఇస్తుంది. కాబట్టి ఈ అర్హతలు ఉన్నవారు ఈ పత్రాలతో మీరైతే సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తులు తీసుకుని మీకైతే ఇలా పట్టాలను మంజూరు చేస్తుంది. ఈ విషయాన్ని లబ్ధిదారుడు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దరఖాస్తులు తీసుకునేటప్పుడు దరఖాస్తులను అయితే సమర్పించండి. ఎప్పటికప్పుడు ఈ ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.